నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ట్రంప్ బాంబు ఆక్వా రంగంపై పడిందా? ఆక్వా రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ట్రంప్ టారిఫ్ల ప్రభావం భారత ఆక్వా రంగంపై ఎంత మేరకు ప్రభావం చూపనుంది? భారత ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. ఇప్పటికే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు రొయ్య రైతులకు అమెరికా విధించిన దిగుమతి సుంకాలతో ధరలు మరింతగా పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పెరిగిన పెట్టుబడులకు తోడు మార్కెట్లో రొయ్యల ధరలు పతనమవడంతో తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు రైతన్నలు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరింత నష్టాన్ని చేకూర్చేలా మారింది. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో రైతులు ఆక్వా సాగును పెద్ద మొత్తంలో చేస్తున్నారు. అమెరికా విధించిన దిగుమతి సుంకాల ప్రభావం ఆక్వా పరిశ్రమపై ఎలా ఉండబోతుంది? రైతులు ఏమనుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి ఐన్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతోటి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఆక్వా పరిశ్రమకు కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్ట్ నేపథ్యంలో ఇక్కడ ఆక్వా రైతులు ఏమనుకుంటున్నారు, అసలు ఆక్వా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపించనున్నది అనేది ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. డాలర్ల పంటగా చెప్పుకుని రొయ్యల సాగు మాత్రం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలోనే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రోజు రోజుకి పెరుగుతున్న పెట్టుబడులతోటి ఇటు సీడ్ రేటు, అటు మార్కెట్లో ధరల పతనం అవడం, మరోవైపు సీజనల్ వ్యాధులతోటి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు మాత్రం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విధించిన దిగుమతి సుంకాల నేపథ్యంలో ఈ ఆక్వా రంగం మాత్రం దీనిపై మరింత భారం పడనుంది. ప్రధానంగా అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్ట్ మాత్రం ఆక్వా రంగంపై, దాని అనుబంధ రంగాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తున్న అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఆక్వా సాగుకు సంబంధించి రొయ్యల పంటల సాగులో మాత్రం రైతులు ఎన్నో ప్రయాసాలకు వచ్చి మాత్రం రొయ్యల పంటలను సాగు చేస్తారు. ఓ పక్క ఆ సీజనల్ వ్యాధులతో పాటు మరోవైపు ఆ సీడ్ రేటు, మేత ఖర్చులతో పాటు పెరిగిన పెట్టుబడుల ధరలతోటి ప్రస్తుతం మార్కెట్లో సరైన ధర లేకపోయినప్పటికీ మాత్రం ఎంతో కొంత ఒక ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మాత్రం ఆక్వా రైతులు మాత్రం ఎక్కువగా ఈ రొయ్యల సాగునైతే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్తో మాత్రం ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల ధర మాత్రం పూర్తిగా పడిపోయింది. దీని ఎఫెక్ట్ ప్రాసెసింగ్ యూనిట్లపైతో పాటు ఎక్స్పోర్ట్ల పరిస్థితి ఎలా ఉన్నా సరే రొయ్యల పంటల సాగులో మాత్రం కొద్దో గొప్ప లాభాలు వస్తాయని ఆశతో ఉన్న ఆక్వా రైతులు మాత్రం ఈ పంటను ఎక్కువగా సాగు చేశారు. అయితే ఒక ఎకరా పంటకు 2 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతున్నా ఎంతో కొంత లాభం వస్తుందని సంపాదించవచ్చు. దీంతోపాటు తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న ఆశతో మాత్రం ఈ రైతులైతే రొయ్యల సాగునైతే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా రొయ్యల పంటల సాగులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా రొయ్యల సాగులో పంటకు అంటువ్యాధులు సోకినా, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోయినా పంట కోసం పెట్టిన కనీస పెట్టుబడులు కూడా రావు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతి సుంకం ఎఫెక్ట్ మాత్రం ఆక్వా రంగాన్ని మాత్రం కోలుకోలేని దెబ్బగా మారాయి. అమెరికా ట్యాక్స్ విధించగా ముందు మాత్రం ఏదైతే ముందు అమెరికా దిగుమతి సుంకాలు విధించక ముందు మాత్రం 40 కౌంట్ రొయ్యల ధర 410 రూపాయలు ఉండగా 100 కౌంట్ ధర 275 రూపాయలు ఉండగా, అయితే అమెరికా దిగుమతి సుంకం ప్రస్తుతం అయితే 33.5% అమలవుతున్న పరిస్థితుల్లో 40 కౌంట్ రొయ్యల ధర మాత్రం 340 రూపాయల ధర పలుకుతుండగా 100 కౌంట్ మాత్రం 220 రూపాయల ధర పలుకుతుంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మొత్తంగా 60 నుంచి 70 రూపాయల మేర ధర అయితే తగ్గింది. దీని ఎఫెక్ట్ మాత్రం ఇటు ఆక్వా రైతులపై పడనుంది. ప్రధానంగా రొయ్యల సాగులో 100 కౌంట్ రొయ్యలు మాత్రం ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాతో పాటు మిగిలిన రొయ్యలు మాత్రం ఇటు వియత్నాం, చైనా, జపాన్ దేశాలకు మాత్రం ఇక్కడి నుంచి రొయ్యలు అయితే ఎగుమతి అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏదైతే పెరిగిన పెట్టుబడులతో పాటు రోజు రోజుకు పెరుగుతున్న మేతల ఖర్చులతోటి సుమారు 240 రూపాయలు కిలో ధర ఉంటే మాత్రం ఆశ
ఆశించిన స్థాయిలో మాత్రం ఈ ధర ఉంటేనే ఇక్కడ రైతులకు మాత్రం కొద్ది గొప్ప ఆదాయం వస్తుంది. అయితే అంతకు మించి తగ్గితే మాత్రం తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి ఇటు రైతులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్ట్ మాత్రం ఈ ఆక్వా రంగంపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఇటు ఆక్వా రంగంతో పాటు ఆక్వా రంగ అనుబంధ రంగాలపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. ప్రధానంగా ఆక్వా పై ఆధారపడిన అనుబంధ రంగాలు ఇటు ప్రాసెసింగ్ యూనిట్లు అయితేనేమి అటు మేత పరిశ్రమలు అయితేనేమి దీంతోపాటు ఏదైతే దీనిపై ఆధారపడి అందులో వందలాది మందికి ఎంతో ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వారు మాత్రం ఉపాధి పొందుతున్నారు. ఈ రొయ్యల సాగు ఎఫెక్ట్ మాత్రం పూర్తిగా ఇటు అనుబంధ రంగాలపై మాత్రం పడనుంది. ప్రధానంగా అమెరికా విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ మాత్రం ఇటు ఆక్వా రైతాంగాన్ని మాత్రం కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 33.5% ట్యాక్స్ అమలవుతున్న నేపథ్యంలో ఈ ఆగస్టు 27 తర్వాత 50% ట్యాక్స్ అమలవుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆక్వా రంగంపై మాత్రం దీని ఎఫెక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మార్కెట్లో ఇప్పటికే సరైన గిట్టుబాటు ధరలు లేని నేపథ్యంలో ఈ దిగుమతి సుంకాల ఎఫెక్ట్ మాత్రం ఆక్వా రంగాన్ని మాత్రం కోలుకొని దెబ్బతీస్తాయని చెప్పేసి ఇటు విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో రొయ్యల సాగు అయితే ఇక్కడ రైతులైతే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు, నాగులపలపాడు, చిన్నగజ్జాం, చీరాల, వేటపాలెంతో పాటు టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతంలో అయితే రొయ్యలు పంట సాగు అయితే ఎక్కువ అవుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల పంట ఎక్కువగా అమెరికాకి అయితే ఎగుమతి అవుతుంది. ఈ నేపథ్యంలోని 20, 30, 40 కౌంట్ ఉన్న రొయ్యలు మాత్రం అమెరికాకు ఎగుమతి అవుతుండగా మిగిలిన 50, 60 కౌంట్ రొయ్యలు మాత్రం ఇటు మిగిలిన చైనా, జపాన్, వియత్నాం దేశాలకైతే ఎగుమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లాలో రొయ్యల ఆక్వా పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు అయితే ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 నుంచి 25 వేల మంది కార్మికులు అయితే ఈ ఆక్వా పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి అయితే పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆక్వా పరిశ్రమపై ఎంతో కొంత లాభాలు వస్తుంటే గత కొన్ని దశాబ్దాలుగా మాత్రం ఇక్కడ రైతులైతే ఈ తీర ప్రాంత మండలాల్లో ఆక్వా పంటనైతే సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాకు ముందు ఒక విధంగా ఉన్న ఆక్వా పరిశ్రమ కరోనా తర్వాత మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ మాత్రం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతోటి పెరిగిన మేత ఖర్చులు, మరోవైపు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా పరిశ్రమపై అమెరికా దిగుమతి సుంకాలు మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఆక్వా పరిశ్రమపై ఎలా ఉంటుంది అనే దానిపై కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే ఆక్వా పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈరోజు మనకి 50% ట్రంప్ సుంకాలు విధించాడు. దీనివల్ల ఎఫెక్ట్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం 0.2% అని చెప్తున్నారు. కొంత రంగాల మీద ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకున్నది అంతకుముందు 12 లక్షల టన్నులు మన ఏపీ నుండి చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఉంటే, ఇవాళ 5-6 లక్షల టన్నులు కూడా వనామీ అనేది లేదు. టైగర్కి వచ్చేసరికి రకరకాల దేశాలకి, అరబ్ దేశాలకు కానీ జపాన్కి వీటన్నిటికి పోతాయి. 20% మాత్రమే అమెరికాకి వెళ్తుంది. కాబట్టి టైగర్కి అయితే ఇబ్బంది లేదు. వనామీకి వచ్చేసరికి 50, 40, 30 కౌంట్లు మాత్రమే యుఎస్కి ఎక్కువ వెళ్ళేది. చిన్న కౌంట్లు మొత్తం కూడా చైనా, చిన్న చిన్న దేశాలకు అన్నీ వెళ్తుంటాయి. వియత్నాం ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. రెండోది మన ప్రధాని గారు లాస్ట్ ఫ్యూ డేస్లో యూకేతో కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు 9.8% ఉన్న ట్యాక్స్ని 0 ట్యాక్స్ చేశారు ఆక్వా మీద ప్లస్ సీ మెటీరియల్ మీద. కాబట్టి నిన్న రామ్ మాధవ్ గారు ఒంగోలు రావడం జరిగింది. దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని సాయంత్రమే మళ్ళీ ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావటం, ఆయన అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళు కూడా ప్రధానితో చర్చిస్తే రైతులను ఎవరిని నష్టపోనివ్వను, ఏదైతే కొంత అయితే నష్టం జరుగుతుంది కానీ నష్టపోనివ్వను, వాళ్ళని కాపాడుతాను ఈ ట్రంప్ ఇటువంటి వాటి వల్ల కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. రెండోది, వాళ్ళ నష్టపోవచ్చు అని ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ వీళ్ళందరూ కూడా సిండికేట్ అయి మాత్రమే రేట్లు తగ్గించారు.
వాళ్ళ ప్రాసెసింగ్ నడవాలంటే మెటీరియల్ కావాలి. దానికి సబ్సిడెంట్ మెటీరియల్ లేదు. ఇప్పుడు రైతులు మీరు భయపడి తీయాల్సిన అవసరం అయితే లేదు. ఇవాళ అదే కనుక 50% ట్యాక్స్ వాడు వేసాడు, వీళ్ళు అమ్ముతున్నారనే పని అయితే ఇవాళ 150కి రావాలి రేటు. ఇవాళ 225 రూపాయలు రేటు ఉంది. అంటే వీళ్ళు కుమ్మక్కై మాత్రమే రేటు తగ్గిస్తున్నారు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు. కాబట్టి రైతులు ఫ్యాన్కి అవసరం లేదు, పట్టాల్సిన అవసరం లేదు. ఈస్ట్ వెస్ట్ దెబ్బతిని ఉన్నాయి. నెల్లూరు ఆఫే ఉంది, గూడూరు లేదు. ఈ కోస్టల్ జిల్లాలో ఉన్నది చాలా తక్కువ ఉంది, ఎక్కువ % టైగర్ ఉంది. కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదని మాత్రం మేము రైతు సంఘం తరఫున పక్కాగా చెప్తున్నాం. రేట్ అయితే వస్తుంది. ఒక్క నెల రోజులు మాత్రం ఈ ప్యానిక్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఈ నెల రోజులు కొంచెం ఇబ్బంది లేకుండా చెరువులు కాపాడుకోవటం ఇవి చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. రెండోది అసలుకి 25,000 ఎకరాలు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. దీని మీద డిపెండెంట్ 1,50,000 మంది ఎవరైతే హార్వెస్ట్ వాళ్ళు ఉంటారు, అట్లనే కాపలా వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇటు కెమికల్ వాళ్ళు కానీ, ఫీడ్ వాళ్ళు కానీ, వాళ్ళ పనిచేసే వాళ్ళు కానీ, రైతులు కానీ, వీళ్ళందరూ దాదాపు 1,50,000 మంది దీని మీద బతుకుతున్నారు. ఈ వేళని కాపాడుకోవాలంటే ఆక్వా రంగాన్ని కాపాడాలి. రెండోది గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఏంటంటే దీని మీద అసలు గవర్నమెంట్కి ఉన్న అజమాయిషి కానీ ఏదీ లేదు. ఎంపెడా కానీ, సేబా కానీ, సిఏ కానీ, ఆర్జేసీ కానీ ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎక్కడున్నాయంటే చెన్నైలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. మనకి ముత్తుకూరులో ఒక కాలేజీ ఉంది, లేటెస్ట్గా భీమవరంలో ఒక కాలేజీ పెట్టారు. కానీ ఇక్కడ చదివిన పిల్లలను తీసుకెళ్ళి అక్కడ ఎంఎస్ చేసినా కూడా అక్కడ వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు వీళ్ళని జాయిన్ చేసుకోరు. ఎందుకంటే లోకల్ ఫీలింగు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి నిన్న మేము లెటర్ పెట్టడం జరిగింది. దాని ప్రధాన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన మాధవ్ గారు అక్కడికి వెళ్ళింది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా మన స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ మన రైతులకి దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తున్నాయి అవన్నీ ప్రాజెక్ట్ చేయమని. కానీ ఒక్క ప్రాజెక్టు మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏఈలు తయారు చేయట్లేదు, మింగేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేవు, ఉన్న ఫండింగ్ తినేస్తున్నారు. దీన్ని డెవలప్ చేస్తుందో లేదు. ఎక్కడో ఫారిన్ నుంచి తెచ్చుకున్న వనామీ వాడుతున్నాము, ఫారిన్ నుంచి తెచ్చుకున్న టైగర్ వాడుతున్నాము, మడగాస్కర్ నుంచి తెచ్చుకున్న టైగర్ వాడుతున్నాము. మన స్పీసెస్ అయ్యి ఇన్నాళ్ళ మించి ఇన్ని కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే వీళ్ళు సేబా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆర్జేసీ వాళ్ళు కానీ రీసెర్చ్ చేసేవాళ్ళు ఏది ఎక్కడున్నారు? వాళ్ళు 1000 కిలోమీటర్ల పరిధి ఉంది మనకి ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ ఎందుకు లేకుండా డిపార్ట్మెంట్లు అన్నీ అక్కడ ఉండాలి? 10% మాత్రమే కేరళ కానీ తమిళనాడు కానీ ఉంది కల్చరు. మనకు 90% ఉంది. ఇండియాలో టాపెస్ట్ ఆంధ్రప్రదేశ్. కానీ మనకి డిపార్ట్మెంట్లన్నీ ఇక్కడికి రావాలి. దాని మీద చాలా పోరాటం చేస్తాము. ఆ డిపార్ట్మెంట్లన్నీ ఇక్కడికి రావాలి. వీళ్ళందరూ ఫిషరీస్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి సెంట్రల్ ఫిషరీస్ బోర్డు అక్కడ ఉంది. మనకి దాంట్లో సగం ఇక్కడికి రావాలి, ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ. రెండోది అసలు ఎప్పుడు వనామీ ఫారిన్ సీడ్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన స్పీసెస్ కావాలి. అందుట్లో అందరూ రొయ్యల మీద పడితే మనకి ఇండియాలో తినేవాళ్ళు తక్కువ ఉన్నారు. దాన్ని ఎట్లాగా డెవలప్ చేయాలనేది ఒకటి. రెండోది పీతలు, నత్తలు, వీటికి వరల్లో చాలా గిరాకీ ఉంది ఈ రోజున. 2,500 నుంచి 3,000 ఉంది కేజీ పీత. కానీ దాన్ని టెక్నాలజీ అనేది రైతుకి అందట్లేదు. అదే నైల్స్ ఉన్నాయి 600-700 ఉంది కేజీ, అవి పెంచాలి. వీటిలో ఫిషెస్ ఉండే నంబర్ ఆఫ్ ఫిషెస్ ఒక్కోటి 1000-1500 ఉన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇండియన్ సాల్మన్ ఉంది 700-600 ఉంది. ఇవన్నీ టెక్నాలజీ రైతులకు అందించి ఇవన్నీ కూడా కొత్తవి కనుక తీసుకురాగలిగితే ఈ ఆక్వా రంగం ఎప్పుడు కూడా సక్సెస్గా ఉంటుంది. ఇది సక్సెస్గా ఉండాలంటే అన్ని రకాలు ఉండాలి. ఒక విదేశీ బ్రోడర్స్ మీద కనుక మనం ఆధారపడితే వాళ్ళు వేసే ట్యాక్సులు కానీ వద్దన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా కూడా ఈ రంగం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద మన సీఎం గారు కూడా రైతు సంఘాలు చర్చించి ఇవన్నీ ఎట్లా చేయాలి, వీళ్ళలో చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఫిషరీస్ ఇవన్నీ చదివిన వాళ్ళు ఎక్కువ వీళ్ళ మీద సలహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? భవిష్యత్తులో కూడా 27 తర్వాత 50% పెంచుతూ ఉంటుంది నేపథ్యంలో అసలు మన నుంచి అయితే 20, 30, 40 కౌంట్ అయితే ఎక్కువగా అమెరికాకి ఎగుమవుతుంది నేపథ్యంలో ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 50, 40, 30 కౌంట్లు రావడం చాలా అరుదు. కొన్ని ఏరియాస్లో మాత్రమే వస్తాయి. కాబట్టి మనం భయపడాల్సిన ప్యానిక్ అయితే అవసరం లేదు. ఎందుకంటే కానీ ఈస్ట్ వెస్ట్ కనుక ఎక్కువ మెటీరియల్ కనుక వచ్చిందంటే మాత్రం అప్పుడు డెఫినెట్గా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రేట్లకి. అందువల్ల ఇప్పటి నుంచే కనుక మన వాళ్ళు మేల్కొని కొత్త స్పీసెస్ చేసుకుంటా దానికి వెళ్తే ఆక్వా రంగం నిలబడిద్ది. రెండోది వీళ్ళు మొత్తం సిండికేట్ అవుతా
ఇంకా ఏమీ లేకపోయినా కూడా తగ్గిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాని మీద అజమాయిషి ప్రాసెసింగ్ ప్లాంట్ల మీదుగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు చెప్పండి, కోవిడ్ ముందు ఒక విధంగా ఉన్న ఆక్వా పరిశ్రమ కోవిడ్ తర్వాత మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక అమెరికాకు మాత్రమే సుంకం పెంచారండి. మిగతా కంట్రీస్ ఈస్ట్ మనకి యూకే ఉంది, యూరోప్ ఉంది, నెక్స్ట్ మన అరబ్ కంట్రీస్ ఉన్నాయి, రష్యా ఉంది, జపాన్ ఉంది. ఈ కంట్రీస్కి ఏ సుంకం పెంచలేదు. వీళ్ళంతా కొనేవాళ్ళే. ఈ కంట్రీస్ అన్నిటికీ వచ్చేసి 60% ఎక్స్పోర్ట్ అవుతుంటే కేవలం 40% ఎక్స్పోర్ట్ అయ్యే అమెరికా మీద డిపెండ్ అవుతున్నారు. ఈ కేవలం సుంకం పెరిగిందనే ఒక టాపిక్ని తీసుకొని ఫార్మర్స్ దగ్గర నుంచి సిండికేట్ అయ్యి పర్చేసింగ్ చేసే కంపెనీలన్నీ ₹70, ₹60 ఒకే రోజు 24 గంటల్లో తగ్గించేస్తుంది. ఇప్పుడు అదే సుంకం తీసేశారు అని చెప్తే దగ్గరగా 2 నెలలు పడుతుంది వాళ్ళు ఈ ₹70 పెంచడానికి. తీసేయాలంటే ఏమో ఒకేసారి కట్ చేస్తున్నారు, పెంచాలంటే ఏమో 2 నెలలు 3 నెలలు టైం తీసుకొని పెంచుతున్నారు. మమ్మల్ని రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది సిండికేట్ అయిన వ్యాపారులే. వాళ్ళకే సొంతంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి, హ్యాచరీలు ఉన్నాయి, ఫీడ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ యొక్క రంగంలోకి ఎవరూ లేరు, మొత్తం వాళ్ళే అయి ఉన్నారు, వాళ్ళే బంధువులు అయి ఉన్నారు. మొత్తం 5-6 ఉండి 5-6 మాత్రమే రేట్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ 30 కౌంటు 40 కౌంటు మాత్రమే యుఎస్కి వెళ్తుంది. మిగతా చిన్న కౌంట్లన్నీ వేరే ఇతర దేశాలకు వెళ్తాయి. చైనా తీసుకుంటుంది, వియత్నాం తీసుకుంటుంది, వీటికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దీనికి తగ్గ రేటు మాకు ఇవ్వట్లేదు. ఖర్చులు కోవిడ్ నుంచి విపరీతంగా పెరిగిపోయినాయి. మెడిసిన్ కాస్ట్ పెరిగింది, ఫీడ్ దగ్గరగా ₹20-25 పెరిగింది. ఇదే గవర్నమెంటు లాస్ట్ బడ్జెట్లో ఫిష్ మీల్కి, ఆర్టిమియాకి వీటన్నిటికీ ఎక్సైజ్ డ్యూటీ తీసేసేసాము, ట్యాక్స్ తీసేసాము అని చెప్పారు. ఆ చెప్పిన కాడి నుంచి ఇప్పటికి దగ్గరగా 6-7 నెలలు అయింది. ₹1 తగ్గలేదండి ఫీడ్కి. ₹9 తగ్గిస్తామని అనౌన్స్మెంట్ చేశారే కానీ ఫార్మర్కి తగ్గలేదు, డీలర్కి తగ్గలేదు. ఫార్మర్స్ అందరూ ప్యానిక్ అయ్యి ఉన్నారు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. నిన్న రోజున ₹2.70 ఉన్న రేట్ని ఇవాళ ₹2.30, ₹2.20 కొంటున్నారు. ప్యానిక్ అయిపోయి ఫార్మర్స్ హార్వెస్ట్ చేస్తున్నారు. దీని మీద లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు వేలల్లో జీతాల వారీగా కూడా రావట్లేదు, అప్పులైపోతున్నాము. మేము ఇదివరకు 90-95లో ఉన్న టైగర్ రేటు 30 కౌంట్ వచ్చేసి 500-600కి కొంటే అదే కౌంట్ని ఇవ్వాలా ₹480 పెరుగుతుంది. ఆ రోజు ఖర్చులు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఖర్చులు ఎంత ఉన్నాయి? ఈ సుంకం వల్ల బాగా వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ ఫార్మర్స్ అయితే మాత్రం చాలా చితికిపోయి ఉన్నారు. అందరూ ఆ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకొచ్చి చేస్తున్న వాళ్ళే కానీ ఎవరూ లాభంతో లేరు. గత 6 సంవత్సరాల నుంచి అంత ఇదిగా లేదు. గత ఏడాది మాత్రమే కొంచెం రేట్లు పర్లేదు అనిపించినాయి, మళ్ళీ డమాల్మని పడేశారు. బాగా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇప్పుడు ఆక్వా పరిశ్రమపై ఆధారపడి ఎన్నో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా పరిశ్రమ ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగితే అసలు రైతుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆక్వా మీద ఏముందండి, ఇప్పుడు మార్కెటింగ్ స్టాఫ్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి ఫీడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఈ కాపలా వాళ్ళు ఉంటారు మా దగ్గర ఫీడ్ కొట్టడానికి వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి హార్వెస్ట్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి మేము కొనే సామాన్లు కొనే చిల్లర సామాన్లు, ఎలక్ట్రికల్ సామాన్లు కొనే షాపులు, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి మేమే ఇస్తున్నాం. మేము కనుక క్రాప్ హాలిడే ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? మా ఒక్క ఫార్మర్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దగ్గరగా 40 మంది బతుకుతున్నారు. ఒక ఎకరాకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 40 మంది. మెడిసిన్ వాళ్ళు అయితే కానీ, వర్కర్స్ అయితే కానీ, టెక్నీషియన్స్ అయితే కానీ, మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఎవరైతే ఏమి వీళ్ళందరికీ ఉపాధి పోయినట్టే. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మా వల్లే. జస్ట్ జిఎస్టీ కూడా మా వల్లే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది. మేము ఎక్స్పోర్ట్ చేయటం వల్ల గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ కూడా బాగానే వస్తాయి. కేవలం వాళ్ళు లాస్ట్ ఇయర్ 50% ఎక్స్ట్రా పంపించామన్నారు ఈ ప్రాసెసింగ్ ప్లాన్ని.
వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ ఫార్మర్కి రావట్లేదండి. ఈ మేతకి రేట్లు పెంచారు, మేత రేట్లు తగ్గించాలి. ఇలాగే కనుక పరిస్థితి ఉంటే మాత్రం మేము క్రాప్ హాలిడేకి వెళ్ళటం కానీ, లేదంటే ఈ క్రాప్ వదిలేసి ఇంకేదన్నా వర్క్ చేసుకోవటం కానీ చేయాల్సి వస్తుంది. పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమపై డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? 12 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాను. ట్రంప్ విధి విధానాల మీద మాకు ఒక టన్నుకి అనగా దాదాపుగా ఒక 60,000 రూపాయలు టన్నుకి నష్టపోవాల్సి వస్తుంది ఆయన యొక్క డ్యూటీ మీద. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆక్వా రైతుల సమస్యల మీద ఫీడ్ రేట్లు కానీ, కెమికల్ రేట్లు కానీ, క్వాలిటీ సీడ్ కానీ, అలానే ఎక్స్పోర్ట్ కానీ మద్దతు ధర ఇస్తామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు 18 రూపాయలు ఫీడ్ రేటు గత ప్రభుత్వంలో పెంచితే దానికి 2 రూపాయలు మాత్రమే తగ్గించి ఈ రోజుకి 16 రూపాయలు రైతు బరాయిస్తూనే ఉన్నాడు అదనంగా. గతంలో 68 రూపాయలు ఉన్నది ఈరోజు 85 రూపాయలకి వెళ్ళిపోయింది. దీన్ని అధికారం రాగానే దాన్ని మానిటరింగ్ చేస్తానని అదొకటి మాట తప్పటం జరిగింది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా సీఎంగా ఉన్నప్పుడు 18లో ఇనానిమస్గా రైతులు అనే వాళ్ళందరికీ 2 రూపాయలకి కరెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ రూపాయన్నర అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 6 నెలలకి రూపాయన్నరకి అమలు చేసి దాన్ని మళ్ళీ టారిఫ్లు ఇయ్యదని దాన్ని రూపాయన్నరది 3 రూపాయలు, 4 రూపాయలది 6 రూపాయలకి ఆ విధంగా మా మీద ఏసీడీ బిల్లులు కానీ టారిఫ్లు కానీ ఇవన్నీ విధించి మమ్మల్ని నడ్డి విరగటం జరిగింది గత ప్రభుత్వం. వీటన్నిటి మీద ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భీమవరంలో సమావేశం కానీ, అమరావతిలో సమావేశం కానీ ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తాము, ఈ సమస్యలు లేకుండా చేస్తాము, ఇనానిమస్గా అందరికీ ఉన్న 72,000 కనెక్షన్లు 2 రూపాయలకి ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి 14 నెలలైనా కూడా దాని గురించి అతిగతి లేదు. దానికి కొర్రెలేస్తూ ఇది కావాలా అది కావాలని రైతులకి లేనిపోయిన ఆంక్షలు పెట్టి అప్సడా లైసెన్స్ కావాలంటే కౌలుదారులు రైతులు కౌలుదారులు ఎవరు కూడా లీజ్ అగ్రిమెంట్ ఇవ్వటం లేదు. అది ఇవ్వనప్పుడు ఈ అప్సడాలో లైసెన్స్ రాదు. ఈ రకంగా అది గతంలో ఇనానిమస్గా ఇచ్చినప్పుడు ఈసారి ఎందుకు ఇవ్వలేదు అనేది రైతుల్లో పెద్ద ప్రశ్న అయిపోయింది. తప్పించుకుంటున్నదా ఈ గవర్నమెంట్ లేదా చేత కావటం లేదా అనేది రైతుల్లో మటుకు ఉంది. దీని గురించి ఫీడు సప్లై చేసే కంపెనీలతోటి ఈ రోజుకి మానిటరింగ్ జరగలేదు. అలానే సీడు సప్లై చేసే వాళ్ళతో మానిటరింగ్ జరగలేదు. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంలో జరగలేదు. ఇక ట్రంప్ విషయంలో వీళ్ళు ఏదో న్యాయం చేస్తారని మేము అనుకోవటంలా, ఎందుకంటే చెప్పిన మాట తప్పు ఉన్నారు. ఇక ట్రంప్ విషయం వచ్చేలాక అది అమెరికా, రష్యా ఈ రకంగా చెప్తున్నారే తప్ప అది ఎగవేత ధోరణితోటి ఉంది. కాబట్టి మాకైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికి ఈ 14 నెలల్లో న్యాయం జరగలేదు. ఇకపోతే ఇతను ఒక సామెత చెబుతుంటాడు అన్ని చోట్ల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మాట మారుస్తుంటాడు. ప్రతిపక్షంలో మనం వేట నేర్పాలే కానీ చేపల బుట్ట ఇవ్వకూడదని అంటాడు. కానీ ఇతను చేపల బుట్ట ఇస్తున్నాడు కానీ వేట చేసే వాళ్ళని వేట మార్పిస్తున్నాడు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా మంచిది కాదు. మేము 72,000 మంది ఈ రైతులు ఉంటే ఈ 72,000 మంది రైతులను దాదాపుగా 6 లక్షల మంది డైరెక్ట్గా లేబర్కి మేము ఇస్తున్నాము, పని కల్పిస్తున్నాము. అదే మాదిరిగా ప్లాంట్లో అయితే ఈ కెమికల్స్ వాళ్ళు అయితే లేకపోతే ఫీడ్ షాపుల వాళ్ళు అయితే వీళ్ళందరూ 3 లక్షల మంది దాకా ఉన్నారు. అంటే ఒక 8 లక్షల మందికి మేము జీవనోపాధి కల్పించే వాళ్ళని మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఈ రోజుకి 14 నెలలైనా కూడా కరెంటు విషయంలో ఇప్పటికే ఎందుకు ఓయినం చేయలేదు అనేది మా యొక్క ఇది. ఇకపోతే ట్రంప్ విధానాల వల్ల కల్చర్ చేయాలా లేదా అని మీమాంసలో పడ్డున్నారు. ఇప్పటికే 2 నెలలు అయిన వాళ్ళు ఎలా మెటీరియల్ అమ్మాలా, ఏం చేయాలా? ఈరోజు అమ్మినా కూడా ఒక్కొక్కరికి టన్నుకి 40,000 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితిలో ఉంది. ఈరోజు అమ్మినా కూడా ఈ పరిస్థితుల్ని ఆయన మానిటరింగ్ చేయటం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడటం లేదు, ఆక్వా రైతుల సమస్యని ఈ రోజుకి సీరియస్గా తీసుకోలేదు. ఏదేదో ఉచిత పథకాలు ఇచ్చి ఆ బస్సులు ఈ బస్సులు అని వీటితోటి కాలయాపన చేస్తున్నారే తప్ప మా సమస్యను ఇప్పటికి ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ఎలాంటి చర్యలు అంటే ముఖ్యంగా మాకు కరెంటు ఇమ్మీడియట్గా తగ్గించాలి.
ఏసీటీ బిల్లు టారిఫ్లు అని చెప్పేసి 3 రూపాయలది 6 రూపాయలు అవుతుంది, 4 రూపాయలది 3 రూపాయలది రూపాయన్నరది 3 రూపాయలు అవుతుంది, 4 రూపాయలది 6 రూపాయలు అవుతుంది. ఇమీడియట్గా రూపాయన్నరది 2 రూపాయల లోపు పడేటట్టుగా మాకు చూడాలి. చూస్తే మాకు ఎకరాకి గిట్టుగా 10,000 రూపాయలు మెటీరియల్ టన్నుకి సేవ్ అవుతాము. అదే మాదిరిగా సెంట్రల్ తోటి మాట్లాడి ఈ యొక్క ట్యాక్స్లు అనేది తగ్గించేస్తే మీరు అప్పుడు 220 రూపాయలైనా కూడా రైతుకు ఒక 30 రూపాయలు మిగులుద్ది. ఈరోజు మాకు ప్రొడక్షన్ కాస్టే 220 రూపాయలు అవుతుంది, 220 నుంచి 230 అవుతుంది. ఎలా రైతు సేవ్ అవుతాడు? ఎలా ఈ 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాడు? చిన్నగా మేము కూడా ఉచిత పథకాల మీద ఆధారపడి బతకాల్సి ఉన్న పరిస్థితి మటుకు కల్పించారు. అయితే ఇప్పటికే అమెరికా దిగుమతి సుంకం 33.5 దిగుమతి సుంకం ఉంది. అయితే 27 తర్వాత 50% కూడా పెంచుతూ ఉంటున్నారు. దీని ఎఫెక్ట్ వల్ల ఆక్వా పరిశ్రమ అంటే కుదిలే అవకాశం ఉంది. అసలు ఎట్లా ఉండబోతుంది? వీళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇక్కడ రేటు పడేస్తున్నారు, అది అమల్లోకి రాకముందే రేటు పడేస్తున్నారు. అసలు ఇక్కడ ఒక సిండికేట్ ఏర్పడింది, ఇది ఇండియా లెవెల్లో సిండికేట్. ఈ సిండికేట్ని చేయాలంటే పిఎం గారు సీఎం గారు స్ట్రాంగ్గా మాట్లాడితే కానీ ఆ సిండికేట్ అనేది ఒక దారికి రాదు. వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నాం. 72,000 మంది నలిగిపోతున్నాం. మమ్మల్ని బయటపడేయాలంటే సెంట్రల్కి వెళ్ళే ఎక్సైజ్ డ్యూటీ కూడా పూర్తిగా ఎత్తేసేసి స్టేట్ మొత్తం కూడా ఎత్తేస్తే అప్పుడు మాకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్ది, మేము బయటపడగలుగుతాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ఆక్వా రంగం ఒక స్టడీగా ఉంటుంది అనుకుంటున్నాను? ఆక్వా రంగం స్టడీగా ఉండాలంటే ముందు వీటిల్లో కొత్త రకాలు రావాలి. ఒక ఇంపోర్టెడ్ రొయ్యల నుంచే కాకుండా మన స్పీసెస్ మన సొంతంలో దొరుకున్నటువంటి వాటిని కొత్త రకాలు చేప కానీ పీతలు నైల్స్ లాంటివి ఇవన్నీ కూడా కొత్త రకాలు వచ్చినప్పుడు వరల్డ్లో చాలా దేశాలకు చాలా డిమాండ్ ఉంది దానికి. అప్పుడు రైతులందరూ కూడా మొత్తం ఇదే వేయకుండా రకరకాలు వేస్తారు కాబట్టి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఆ డిపార్ట్మెంట్స్ని ఎప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ మీద గవర్నమెంట్కి సరైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, రైతులతో కోఆర్డినేట్ ఎక్కడ లేదు. ఎక్కడ సిఏ వాళ్ళు వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు చెన్నైలో ఉంటారు, ఆడికి తెలుగు రాదు. కేరళలో ఉంటారు ఆర్జేసీ వాళ్ళు, ఆడిని రీఛార్జ్ చేస్తుంటారు, పీతలు చేపలన్నీ చేస్తూ ఉంటారు. వాడికి కనెక్షన్ లేదు, వీడు వాడికి తెలీదు. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్ కనుక తీసుకొని ఏ స్టేట్కి ఎంత అవసరము, ఏ స్టేట్కి ఏ డిపార్ట్మెంట్లు ఉండాలి అని చెప్పి కనుక కోస్టల్ 6 జిల్లాల్లో కనుక పెట్టగలిగి ఈ కొత్త స్పీసీస్ కనుక తేగలిగితే ఆక్వా రైతు అనేది ఇంతకంటే డబుల్ పండియచ్చు, ఇంతకంటే ఎక్కువ ఆదాయం, డబుల్ ఆదాయం వస్తుంది. ఇదే కనుక ఇదే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వనామీ ఇవన్నీ చేయగలిగితే మాత్రం ఇబ్బంది పడతాం. ఈ ఆక్వా అనేది లేకుండా పోయే పరిస్థితి ఇది వస్తుంది. రేపొద్దున ఇంకొక 50% అతను అంటే రేపు కొనము అనే పని అయితే ఈ వనామీ రొయ్యలు ఏం చేయాలి? మన మార్కెట్లో కొనేది ఎవరు? ఏదన్నా ట్రబుల్ వస్తుంది, ఇవాళ తీయాలి. ఎవడు 2 రోజులు బళ్ళు పెట్టాలి, నిన్న మొన్న బళ్ళు ఆపేశారు ట్రంప్ చూపించి. కానీ ఇదంతా మోసం. ఫీడ్ ఫ్యాక్టరీ వాడు ఒక ఫీడ్ ఫ్యాక్టరీ పెడితే 2వ సంవత్సరంలో ఇంకోటి పెడుతున్నాడు, 3వ సంవత్సరం ఇంకోటి పెడుతున్నాడు. ప్రాసెసింగ్ ప్లాంట్లో ఒకటి పెడితే 3 పెడుతున్నాడు. కెమికల్ వాళ్ళయ్యే, హ్యాచరీలు వాళ్ళయ్యే. ఇవన్నీ కుమ్మక్కై ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోకుండా ఏదో మాకు సందాలు ఇస్తున్నారని పార్టీలు కనుక చూస్తే ఎప్పుడు ఈ ఆక్వా మొత్తం కుదేలైపోవడం ఖాయం. పంటలు సాగు చేసినప్పటికీ మాత్రం ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న దోపిడీతోటి తాము పూర్తిగా నష్టపోతున్నాము. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాత్రం మార్కెట్లో జరుగుతున్న దోపిడీ కారణంగా ఆక్వా రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆక్వా పరిశ్రమను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ఒక రొయ్యల పంటతో పాటు ఏదైతే సీ ఫుడ్ను మాత్రం పూర్తిగా ఎంకరేజ్ చేసి అది దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని చెప్పేసి ఇటు ఆక్వా రైతులు చెప్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే రొయ్యల పంటపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ఎఫెక్ట్ ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ఆక్వా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతో పాటు పెరిగిన కూలీ ఖర్చులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆక్వా పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుందని, ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు దిగుమతి సుంకాలపై విధించిన పన్నుల ఎఫెక్టు ఆక్వా రంగాన్ని మరింత
మరింత ఇబ్బందులకు గురి చేసే ప్రభావాన్ని చూపిస్తుందని, ఇప్పటికే తాము నష్టాలు చవిచూస్తున్నాము, అమెరికా ఎఫెక్ట్ తోటి మరింత కోలుకోలేని దెబ్బగా మారుతుందని చెప్పి ఇక ఆక్వా రైతులు అయితే చెప్తున్నారు. అయితే లక్షలాది మందికి ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని రైతులైతే కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.